హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణ్ అందాబేద. ఈ వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి యూపీఎస్సీకి సంబంధించి ఎన్విరాన్మెంటల్ సంబంధించి ఒక కాన్సెప్ట్ అండి, ఫుట్ మౌత్ డిసీజ్. ఇవి జనరల్గా యానిమల్స్, క్యాటిల్స్లో వాటిలో వస్తాయి. వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో జర్మనీ దాదాపు 45 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఫుట్ మౌత్ డిసీజ్ వ్యాధిని ఎదుర్కొంది. బెర్లిన్ సమీపంలోని నీటి గేదెను ప్రభావితం చేస్తుంది. సో క్లుప్తంగా ఎఫ్ఎండి డిసీజ్ అంటే ఫుట్ మౌత్ డిసీజ్ గురించి తెలుసుకోవాలంటే, ఇది గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉన్న పశువుల యొక్క తీవ్రమైన అత్యంత అంటువ్యాధి, వైరల్ వ్యాధి. సింపుల్గా చెప్పాలంటే ఇది కాంటాజియస్ డిసీజ్ అంటే అంటువ్యాధి అనమాట. ఎనిమల్లో మనకి అంటువ్యాధిగా వస్తుంది. ఈ వ్యాధి యొక్క ప్రభావం దేని మీద ఉంటుందంటే, పశువులు, స్వైన్లు, గొర్రెలు, మేకలు మరియు ఇతర గడ్డలతో కూడిన రూమినెంట్లు ప్రభావితం చేస్తుంది. ఇది వేటి మీద పనిచేయదంటే గుర్రాలు, కుక్కలు లేదా పిల్లుల మీద ప్రభావితం చేయదు. ఇది సాంప్రదాయ జాతుల కంటే కూడా తీవ్రంగా పెంచిన జంతువుల వ్యాధికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది ఒక సరిహద్దు జంతు వ్యాధి అండి. పశువుల ఉత్పత్తిని లోతుగా ప్రభావితం చేస్తుంది మరియు జంతు ఉత్పత్తిలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తుంది. ఈ వ్యాధి అనేది ప్రముఖంగా మనకి ఆఫ్రికా, మిడ్ ఏషియా మరియు ఆసియాలోని ప్రాంతాల్లో, అదేవిధంగా దక్షిణ అమెరికాలోని పరిమిత ప్రాంతంలో 77% ప్రపంచ పశువుల జనాభాలో వ్యాపిస్తుందని అంచనా వేయబడింది. ఇది మానవ ఆరోగ్యానికి లేదా ఆహార భద్రతకు ముప్పు మాత్రం కాదు. ఇది చేతి, పాదం మరియు నోటి వ్యాధికి సంబంధించింది కాదు. ఇది వేరే వైరస్ వల్ల కలిగే సాధారణ చిన్ననాటి అనారోగ్యం. పికోర్ని విరిడే కుటుంబానికి చెంది ఎఫ్ఎండి ఇస్సాన్ ఆప్తో వైరస్కి కారణమయ్యే జీవి. 7 జాతులు AOC SAT1, SAT2, SAT3 మరియు ఆసియా 1 వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్నాయి. ఒక రకానికి రోగనిరోధక శక్తి ఇతర రకాలు లేదా ఉప రకాల నుండి జంతువును రక్షించదు. సోకిన జంతువుల నుండి వచ్చే అన్ని విసర్జనలు మరియు స్రావాల్లో ఎఫ్ఎండి కనబడింది. అంటే ఫుట్ మౌత్ డిసీజ్కి గురైన యానిమల్ ఏదైతే ఉంటుందో దాని నుండి వచ్చే అన్ని విసర్జనలో కూడా దీని యొక్క వైరస్ అనేది కనుగొనబడిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ జంతువులు పెద్ద మొత్తంలో ఏరోసోల్జెడ్ వైరస్ని పీల్చుకుంటాయి. ఇది శ్వాసకోశ లేదా నోటి మార్గాల ద్వారా ఇతరులకి సోకుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కాంటాజియస్ డిసీజ్ అంటే అంటువ్యాధి. ఇది ఒకసారి అటాక్ అయిన తర్వాత ఆ యానిమల్ యొక్క విసర్జనలు ఏదైతే విసర్జిస్తుందో దాంట్లో దాని యొక్క వైరస్ ఉంది. ఇది మనకి శ్వాస కోసం లేదా నోటి తుంపర్ల ద్వారా కూడా మనకి ఇతరుల జంతువుకి సోకే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎన్ని రకాల జాతులు అంటే 7 జాతులు. సో అవి ఏమి అంటే AOC, SAT1, SAT2, SAT3 అండ్ ఆసియా 1. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది వేటి మీద పనిచేయదు అంటే, గుర్రాలు, కుక్కలు లేదా పిల్లుల మీద మాత్రం ఈ వ్యాధి పనిచేయదు. వేటి మీద ఎక్కువగా మనకి ప్రభావం చూపిస్తుందంటే పశువులు, స్వైన్లు, గొర్రెలు, మేకలు, ఇతర గడ్డి తినే జంతువులు, వీటి మీద మాత్రం దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇది మనకి ఆర్థికంగా వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందన్నమాట. సో జర్మనీకి చెందిన బెర్లిన్ సమీపంలోని ఒక నీటి గేదెని ప్రభావితం చేసింది. దాదాపు జర్మనీ 40 సంవత్సరాలు ఇది డిసీజ్ని ఎదుర్కొంది. సో వయోజన జంతువులు ఈ వ్యాధి చాలా అరుదుగా ప్రాణాంతకం, కానీ యువ జంతువుల్లో తరచుగా మనకి మరణాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా లక్షణాల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎఫ్ఎండి వచ్చిన యానిమల్కి జ్వరము మరియు నాలుకలపై, పెదవులపై, నోటిలో, చనుమనులపై, గిట్టల మధ్య పొక్కు ఉండి పుండ్లు కలిగి ఉంటుంది. పగిలిన పొక్కులు విపరీతమైన కుంటితనం మరియు కదలడానికి లేదా తినడానికి ఇష్టపడడానికి కారణమవుతాయి. జ్వరము, డిప్రెషను, హైపర్ సాల్యువేషన్, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, ఎదుగుదల మందగించడం మరియు పాల ఉత్పత్తిలో తగ్గుదల, ఇవి కోలుకున్న తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే ఉత్పత్తి నష్టాలకు కారణమవుతుంది మరియు ప్రభావితమైన జంతువులు ఎక్కువ భాగం కోలుకుంటున్నప్పుడు వ్యాధి తరచుగా వాటిని బలహీనపరుస్తూ ఉంటుంది. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ WHO స్థాపించబడిన అధికారిక హోదా గుర్తింపు ఏర్పాటు చేసిన మొదటి వ్యాధి ఇది. ఎఫ్ఎండి కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి, కానీ వ్యాప్తికి కారణమయ్యే వైరస్ యొక్క నిర్దిష్ట రకానికి మరియు ఉప రకానికి సరిపోలాలి. సో లక్షణాలు ఏముంటాయంటే, జ్వరం ఉంటుంది, అందుకే డిప్రెషన్ ఉంటుంది, హైపర్ సాల్యువేషన్ ఉంటుంది, నోటి భాగంలో, చనుమనుల భాగంలోను, పెదవులపై, నాలుకలపై పుండ్లు కలిగి ఉంటుంది, గిట్ల మధ్య కూడా పుండ్లు అనేది కలిగి ఉంటుంది. సో ఇది ఉత్పత్తి నష్టానికి కారణమవుతుంది. ఒకవేళ ఈ డిసీజ్ నుంచి యానిమల్ కోలుకున్నా కూడా ఇది ఒక పాల ఉత్పత్తి మీద దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. అధికార హోదా గుర్తింపిన మొదటి వ్యాధి ఏంటంటే, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ నుంచి
మొదటి వ్యాధి గుర్తింపు పొందిన వ్యాధి ఏదంటే ఫుట్ మౌత్ డిసీజ్. సో ఈ ఫుట్ మౌత్ డిసీజ్ సంబంధించి టీకాలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటి వ్యాప్తికి కారణమయ్యే వైరస్, వాటి యొక్క నిర్దిష్ట రకానికి మరియు సబ్ టైప్కి ఈ వ్యాక్సిన్ అనేది సరిపోతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములండి.